బ్రేకింగ్ చూస్తున్నారు. పిఠాపురంలో మరోసారి బంగారం కలకలం రేగింది. దాదాపు 17 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర ఎస్ఎస్టీ బృందం తనిఖీలు నిర్వహించింది. విశాఖ నుంచి కాకినాడ వస్తున్న ఏపీ 39 TY 6853 నంబర్ గల వాహనంలో తనిఖీలు నిర్వహించారు. వాహనంలో బంగారం, వెండి వస్తువులు గుర్తించారు. సరైన బిల్లులు, వ్యక్తుల వివరాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని బంగారంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని కాకినాడ జిల్లా ట్రెజరీకి తరలించారు. ఏప్రిల్ 13న కూడా ఇదే వాహనంలో ఇదే తరహాలో దాదాపు 3 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరొకసారి 17 కోట్ల విలువైన బంగారాన్ని పిఠాపురం ఎస్ఎస్టీ పోలీసులు పట్టుకున్నారు. పిఠాపురంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర ఎస్ఎస్టీ బృందం తనిఖీలు నిర్వహించగా ఈ బంగారం బయటపడింది. విశాఖ నుంచి కాకినాడ వస్తున్న వాహనంలో తనిఖీలు చేపట్టగా బంగారం, వెండి వస్తువులు గుర్తించారు. సరైన బిల్లులు, వ్యక్తుల వివరాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని బంగారంతో పాటు వాహనాన్ని కాకినాడ జిల్లా పోలీసులు సీజ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు టోల్ గేట్ వద్ద గోల్డు, సిల్వరు కలిపి సీజ్ చేయడం జరిగింది. సుమారు 17 కోట్ల చిల్లర వస్తువుల్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో గోల్డ్ 2 కేజీల 552 గ్రాములు, సిల్వర్ 64 కేజీల 528 గ్రాములు, టోటల్ అమౌంట్ వచ్చి 17 కోట్లు. దాంట్లో సిల్వర్కి వచ్చినప్పటికి రేటు 56,69,388 రూపాయలు, గోల్డ్కి వచ్చేటప్పటికి రేటు 17,29,28,582 రూపాయలు. ఈ వస్తువుల్ని సీక్వెల్ అనే కంపెనీని నుంచి విశాఖపట్నం నుంచి కాకినాడకు తరలిస్తూ ఉండగా టోల్ గేట్ వద్ద శ్రీ ఎన్ ప్రభాకర్ రావు గారు, ఆయన FST టీమ్ 4 వారు దాన్ని పట్టుకోవడం, సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన వస్తువుల్ని కాకినాడ ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అక్కడ 3 మెన్ కమిటీ వెరిఫై చేసి ఈ వస్తువుల యొక్క బిల్లులు కరెక్ట్గా ఉన్నట్టయితే రిలీజ్ చేస్తే ఆ వస్తువులు తిరిగి సరైన ప్రూఫ్లు చూస్తే మాత్రం తిరిగి ఇవ్వాలి. పిఠాపురంలో మరోసారి బంగారం కలకలం రేగింది. దాదాపు 17 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, మళ్ళీ పిఠాపురంలో బంగారాన్ని పట్టుకున్నారు. దాదాపు 17 కోట్ల విలువైన బంగారాన్ని ఈసారి పట్టుకున్నట్టుగా తెలుసా? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఎవరిది బంగారం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎస్ రామదాస్, రాత్రి అయితే ఈ పోలీసులు కావచ్చు, అలాగే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఏదైతే ఉన్నారో ముమ్మరంగా తనిఖీలు అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మొత్తం ప్రధానంగా అన్ని చోట్ల కూడా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా పిఠాపురంలో నిన్న రాత్రి ప్రధానంగా చూసుకుంటే అర్ధరాత్రి సమయంలో ఒక వెహికల్లో మనం చూసుకుంటే ఏపీ 39 TY 6853 గల వాహనంలో ఒక బంగారం అతి భారీ మొత్తంలో మనం చూసుకుంటే 2 కేజీల 552 గ్రాముల బంగారంతో పాటు 64 కేజీల వెండిని కూడా పట్టుకున్నారు. వెండిని కూడా పట్టుకుని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అక్కడ టోల్ గేట్ అధికారులు వెంటనే అక్కడ ఉన్న ప్లేయింగ్ స్కట్ అయితే సమాచారం ఇచ్చారు. అక్కడికి వెంటనే ఉటావుటిన అక్కడ చేరుకుని ఈ యొక్క బంగారం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఆరా తీయగా ప్రధానంగా చూసుకుంటే ఆ వైజాగ్ నుంచి సీక్వెల్ కంపెనీ నుంచి వైజాగ్ నుంచి కాకినాడ వస్తుండగా వాళ్ళంతా కూడా వివరం చెప్పడం జరిగింది. అదే కాకినాడలో ఎక్కడికి వెళ్తుంది, ఏ ప్రాంతానికి వెళ్తుందని చెప్పకపోవడంతో మొత్తం దానికి సంబంధించినటువంటి పేపర్లు ఏవైతే డాక్యుమెంట్స్ సరైన ఆధారాలు లేకపోవడంతో వెంటనే ప్లేయింగ్ స్క్వాడ్ అధికారులు అలాగే పోలీసులు మొత్తం దాన్ని పట్టుకుని సీజ్ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం అది ఇదే తరహాలో గతంలో 13వ తేదీన కూడా ఈ యొక్క ఇదే వాహనంలో ఇదే బంగారం దాదాపుగా అది కూడా 3 కోట్ల విలువ చేసేది అప్పుడు బంగారం పట్టుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే దాదాపు 2 కేజీల 552 గ్రాములు బంగారంతో పాటు 64 కేజీలు వెండి పట్టుకోవడంతో మొత్తం 17 కోట్ల విలువైనటువంటి వస్తువులుగా అయితే ఇప్పుడంతా కూడా అధికారులు అయితే గుర్తించారు. ప్రధానంగా వాటిని అయితే గుర్తించి ఇప్పుడు ప్రస్తుతం దానికి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో దాన్ని పట్టుకుని పిఠాపురంలో ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయానికి అయితే వాటిని తరలించారు, సీజ్ చేసిన జరిగింది. అనంతరం అక్కడ ఉన్నటువంటి కాకినాడ ట్రెజరీ ఆఫీస్ తీసుకున్న తర్వాత 3 మెన్ కమిటీ వేసిన తర్వాత ఈ బంగారం సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత అయితే ముందుగా దాన్ని అయితే విడిచిపెడతామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం వాటిని అయితే పట్టుకుని సీజ్ చేసి పిఠాపురంలో రెవెన్యూ కార్యాలయం తర్వాత అయితే కాకినాడ ట్రెజరీ ఆఫీస్కి అయితే తరలించిన పరిస్థితి ప్రధానంగా ఉంది రామదాస్. అయితే ప్రకాష్, గతంలో కూడా దాదాపు 3 కోట్ల విలువైన బంగారాన్ని ఇదే వాహనంలో పట్టుకున్నారని చెప్తున్నారు. మరి ఇది ఎవరికి సంబంధించిన బంగారం? అంటే స్థానిక నగల వ్యాపారులకు సంబంధించినటువంటి బంగారంగా గుర్తించారా, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర
ఇతరత్ర వ్యక్తులు ఏదైనా హవాలా రూపంలో దీన్ని తరలిస్తున్నారు? గతంలో కూడా ఇదే తరహాలో అంటే ఇది బంగార వ్యాపారులకు సంబంధించిన బంగారం అయితే గతంలో గుర్తించారు. అంటే అప్పుడు 13వ తేదీని పట్టుకున్నటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ అప్పుడు కూడా సేమ్ ఇదే తరహాలో పట్టుబడడంతో సరైన అదే 3 కోట్ల విలువ చేసే వాహనం, అందులో ఆ ప్రధాన డాక్యుమెంట్స్ కేవలం వైజాగ్ నుంచి కాకినాడ వస్తున్నట్టుగా సరైన ఆధారాలు సరిగ్గా చూపించకూడదు. అప్పుడు కూడా విచారించారు. ఇదే తరహాలో పట్టుకుని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వెళ్తుందని ఆరా తీసిన క్రమంలోనే కథ 5 రోజుల తర్వాత అయితే దాన్ని విడిచిపెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు రాత్రి కూడా ఇదే తరహాలో పట్టుకోవడంతో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొన్న ఏ విధంగా ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత ఇది బంగారు వ్యాపారాలకు సంబంధించిందా లేదంటే వేరే హవాలా రూపంలో దీన్ని ఏమైనా తరలిస్తున్నారని కూడా పూర్తి విచారణ అయితే చేయవలసి ఉంది. మొదట్లో అది బంగారు వ్యాపారులు చెప్పిన ప్రకారంగానే వదిలిపెట్టడం జరిగింది. కానీ ఇప్పుడైతే దానికి ఏదైనా దీనికి సంబంధించిన వెనకాల ఏదైనా కోణం జరుగుతుందా లేదంటే దీని వెనక హవాలాలో సంబంధించిన మనీ ఏదన్నా తరలిస్తున్నారనే కోణంలో పూర్తిగా దర్యాప్తు చేయవలసిందిగా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 3 కోట్లు మొదటగా 3 కోట్లు విలువ చేసింది వదిలేశారు కాబట్టి అదే తరహాలో దీన్ని కూడా వదిలిపెడతారనే ఉద్దేశంతోనే వీళ్ళు మళ్ళీ వైజాగ్ నుంచి కాకినాడ అయితే తరలిస్తున్నారు. అదే కాకినాడలో ఎక్కడైనా తరలిస్తున్నారు అనేది కూడా పూర్తి సమాచారం చెప్పకపోవడంతో దాన్ని పట్టుకోవడం జరిగింది. కానీ ఈ విధంగా తరచూ ఎన్నికల సమయంలో ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల డబ్బు తరలించే క్రమంలో ఎక్కడికెక్కడ పూర్తిగా తనిఖీలు అయితే చేపడుతున్నారు. కానీ ఈ సమయంలో కూడా ఈ విధంగా ఎటువంటి ఆ డాక్యుమెంట్స్ పూర్తి ఆధారాలు లేకుండా తరలించడం అనేది కూడా మొత్తం ఈ బంగారు ఇచ్చడం అనేది కూడా సంచలనంగా మారడంతో అధికారులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకు ఈ విధంగా తరచూ ఈ విధంగా బంగారాన్ని పట్టుకుని వెళ్తారని కూడా పూర్తిగా దీనైతే దర్యాప్తు చేసేందుకు కూడా అధికారులు అయితే సిద్ధపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది పిఠాపురంలో మరొకసారి 17 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. గొల్లపోలు టోల్ ప్లాజా దగ్గర ఎస్ఎస్టీ బృందం తనిఖీల్లో ఈ ఆభరణాలు బయటపడ్డాయి. బంగారంతో పాటు వెండి కూడా బయటపడింది. దాదాపుగా 2.5 కిలోల బంగారంగా చెప్తున్నారు. విశాఖ నుంచి కాకినాడ వస్తున్న AP 39TY 6853 నంబర్ గల వాహనంలో తనిఖీలు చేయగా బంగారం, వెండి వస్తువులు గుర్తించారు. సరైన బిల్లులు, వ్యక్తుల వివరాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తించారు. బంగారంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. కాకినాడ ట్రెజరీకి తరలించారు. ఏప్రిల్ 11న కూడా ఇదే వాహనంలో ఇదే తరహాలో దాదాపు 3 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరొకసారి 17 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.